కొత్తగూడెం కార్పొరేషన్ గా మారబోతున్న సందర్భంగా పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ కావడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ముఖ్య ఉపాధి హామీ పథకం వర్తించకపోయినా దాని స్థానంలో మరిన్ని స్వయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగేందుకు అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రధానమైనటువంటి పట్టుబడులని విక్రమార్కులాగా ఈ సంవత్సర కాలం నుంచి దీనికోసం 6 లక్షల నుంచి సాధించినటువంటి రిజర్వేషన్లు గిరిజనులకి కోల్పోతామేమో అనేది పెద్ద డౌట్. నేను మీకు మనం చేసేది ఏంటంటే మన జంట నగరాలు కలిపి అంటే పాల్వంచ కొత్తగూడెం జంట నగరాలు కొద్ది రోజుల్లో 3వ నగరం కూడా అయిపోయింది. సుజాత గారు థర్డ్ సిటీ అంటారే, ఇప్పుడు హైదరాబాద్ 4th సిటీ లాగా ఈ మూడింటిని కలిపి మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారు, అలాగే కొద్దిగా శ్రీనివాసరావు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా మనం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం జరిగితే మనకి ఈ కార్పొరేషన్ వచ్చేస్తారు. ఎందుకంటే దీనికి 2 సార్లు కూర్చోవాల్సి వచ్చింది. అందరూ సహకారం గురించి మన మంత్రులు మన ప్రధానమంత్రులు కూడా ఒక్కరు కూడా ఉన్నా సరే అలాంటి ఒక్కరు కూడా మేము ఉంటే శ్రీనివాస